అక్రమాలకు అడ్డాగా దొడ్డు బియ్యం మారిపోయిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు, రేషన్ డీలర్లు అక్రమంగా అమ్ముకునేవారని అన్నారు. వీటిని కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీలకు అమ్ముకునేవారంటూ విమర్శించారు. ప్రజలందరికీ సన్న బియ్యం ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వచ్చే బియ్యం, గతంలో వచ్చే దొడ్డు బియ్యం 70 నుంచి 80% జనం తినకపోయేవారు. లబ్ధిదారులు అమ్ముకోవడము, రేషన్ డీలర్ అమ్ముకోవడము అక్రమ వ్యాపారాలకి, దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది. రీసైక్లింగ్ జరిగేది, కోళ్ల ఫారాలకు అమ్ముకునేది, బీర్ కంపెనీలకు అమ్ముకునేది. రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, పొట్టి విక్రమార్క నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినాము, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం, సన్నరకం బియ్యం 3,10,00,000 మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ. వ్యవసాయంలో ఆంధ్రాను మించి తెలంగాణ పండిస్తోందని ఉత్తమ్ కుమార్ చెప్పారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండాయని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రము వరి బియ్యం పండించలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పొట్టి విక్రమార్క గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించిన విషయం, ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండింది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి